గ్రేటర్ హైదరాబాద్ ప్రజలారా, గత 5 ఏళ్లలో నగరంలో ఏం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఎన్నెన్ని హామీలు, ఎన్నెన్ని ప్రమాణాలు చేసి టీఆర్ఎస్ గ్రేటర్ పీఠమెక్కింది. ఈరోజు గ్రేటర్లో పరిస్థితి ఏంది? బాబు కొడుకుల నాటి మాటలన్నీ ఎట్లా నీటి మూటలయ్యాయో ఒక్కసారి ఆలోచన చేయండి. హుస్సేన్ సాగర్ల నీళ్లు కంపుకొడుతున్నాయని ఆ నీళ్లు మొత్తం ఖాళీ చేసి కొబ్బరి నీళ్ల లెక్క చేస్తానన్న పెద్ద మనిషి ఎన్నికలయ్యాక గజనీలా మారిపోయిండు. మీ బతుకులు ఇట్లా స్లమ్లలా తెల్లారాల్సిందేనా? వీల్లేదు. మీ అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించే బాధ్యత నాది. గృహప్రవేశానికి వస్తా, దావత్ ఇస్తారా అని జోర్దార్ ముచ్చట్లు చెప్పి ఆశలు రేకెత్తించిండు. ఇయ్యాలకు ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చింది లేదు. ఊరవతల ఏడనో పిట్టగోడలు లేపి ఇదిగో ఇస్తున్నా, అదిగో ఇస్తున్నా అనుడే తప్ప ఇచ్చింది లేదు, సచ్చింది లేదు. ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు ఏడొచ్చినాయి? సూటు బూటు బాబులు తిరిగే గచ్చిబౌలి, హైటెక్ సిటీలలా అక్కడొకటి వచ్చినాయి. మై హోమ్ రాజేశ్వరరావు వెంచర్ వేసే కాడ వచ్చినాయి. ఆయన ప్లాట్లు అమ్ముడు పోవాలి కదా. 2015 టీఆర్ఎస్ గ్రేటర్ మేనిఫెస్టో ప్రకారం 20,000 కోట్లతో స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ అమలు చేసి ట్రాఫిక్ లేని నగరంగా మార్చుతామన్నారు. దాని సంగతి దేవుడెరుగు. కనీసం బల్దియా రోడ్ల మీద గుంతలు పూడ్చింది లేదు. గుంతలల్లా కేటీఆర్ అట్ట ఫోటోలు పెట్టి జనం నిరసన తెలుపుతున్నది చూస్తున్నాం. ఇక మూసీ నది 2 వైపులా 42 కిలోమీటర్ల మేర 6 లైన్ల రోడ్డు వేస్తామన్నారు. 6 లైన్లు కాదు కదా, ఒక్కటంటే ఒక్క లైను వేసింది లేదు. హైదరాబాద్ ను స్వచ్ఛంగా చేస్తామన్నారు. జవహర్ నగర్ లో డంపింగ్ యార్డును తరలించలేకపోయిండు. నగరంలో 35,000 కిలోమీటర్ల మేర డ్రైనేజీని మోడర్నైజ్ చేస్తామన్నారు. నాలాలు కాపాడతామన్నారు. ఆక్రమణలు లేకుండా చేస్తామన్నారు. వర్షం వస్తే నగరం మునగకుండా నీళ్లు పోయేటట్లు చేస్తామన్నారు. చెప్పని ముచ్చట లేదు, చేసింది మాత్రం జీరో. ఆర్టీసీకి కొత్త బస్సులు కొంటామని చెప్పి కార్మికులు సమ్మె చేస్తే జీతం ఎగగొట్టిన ప్రభుత్వం ఇది. పండగ పూట ఆర్టీసీ కార్మికులను పస్తులు పెట్టిన పాపం ఇళ్లకే దక్కింది. కొత్త బస్సులు ఏడనయ్యా అంటే మెగా కృష్ణారెడ్డికి ఇచ్చినం, ఆయన కొంటడని చెప్పిండ్రు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల 4,000 చెరువులు పునరుద్ధరిస్తామని చెప్పి చివరాఖరకు మున్సిపల్ మంత్రే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ చెరువు నాలాలను కబ్జా చేసిండు. కేటీఆర్ చేలమేస్తే టీఆర్ఎస్ లీడర్లు గట్టునమేస్తారా? జన్వాడలో ఫామ్ హౌస్ గట్టి చట్టానికి తూట్లు పొడిచిండు. మున్సిపల్ మంత్రే చట్టాలను ఉల్లంఘిస్తే ఇక అడిగేటోడెవడు? 130 కోట్లతో హైదరాబాద్ లా 200 ఆదర్శ సమీకృత మార్కెట్లు కడతామని చెప్పిండ్రు. తీరా చూస్తూ ఉన్న గడ్డి అన్నారం మార్కెట్ ను తీసుకుపోయి ఊరవతల వేసిండ్రు. జనాలు రాని చోట మార్కెట్ కట్టారు. అది కాస్త గట్టిగా గాలొస్తే కొట్టుకుపోయింది. ఇది ఈ ప్రభుత్వంలో క్వాలిటీ. సమీకృత మార్కెట్ల గురించి అయితే మామూలుగా చెప్పలే. డబుల్ అంతస్తుల మార్కెట్లు కడతామన్నారు. అందులో కూరగాయలు, మందుల షాపులు, స్వీట్ షాపులు, ఏటీఎంలు, మాంసం దుకాణాలు అన్నీ ఆడనే ఉంటాయని చెప్పిండ్రు. ఒలింపిక్ ట్రైనింగ్ స్థాయిలో యూత్ కు క్రీడా ఇన్ఫ్రా కట్టిస్తామన్నారు. పీకింది లేదు, చేసింది లేదు. రవీంద్ర భారతిని ఆధునీకరిస్తామన్నారు. చివరకు దాన్ని బూత్ బంగ్లా చేసిండ్రు. అది కాక 2,750, 1,750, 1,700 మంది సామర్థ్యంతో తగినంత పార్కింగ్ స్థలంలో 4 ఆడిటోరియంలు నిర్మిస్తామన్నారు. ఒక గుంజా పాతింది లేదు. డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి టీఆర్ఎస్ మేనిఫెస్టోలో స్పష్టమైన హామీ ఉంది. నగరంలోని 13 స్లమ్స్లలో 17 ప్రదేశాలలో 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామన్నారు. డబుల్ కాదు, సింగిల్ ఇల్లు ఇచ్చింది లేదు. గృహప్రవేశం లేదు, దావత్ లేదు. 5 ఏళ్లల్లా 10 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని కూడా దొరగారు చెప్పిండ్రు. ఇదైతే విషాదంతో కూడిన అతిపెద్ద జోక్. ఇట్లా చెప్పుకుంటూ పోతే తెల్లారిద్ది, కానీ టీఆర్ఎస్ ఫాల్స్ ప్రామిసెస్ జాబితా పూర్తి కాదు. ఇదంతా ఒక ఎత్తు. ఇక కరోనా టైంలో టీఆర్ఎస్ అధినేత నిర్వాకం అంతా చూసిండ్రు. మాస్క్ వద్దన్నాడు. 22 డిగ్రీలలో వైరస్ ఫట్మని పగిలిపోతుందన్నాడు. అంతా మంచిగుందన్నప్పుడు 2 రోజులకోసారి మీడియా ముందుకు వచ్చి నాలుకతో విన్యాసం చేసిండు. గడ్డు పరిస్థితి దాపురించిన తర్వాత మనిషి పత్తాలేడు. ఫామ్ హౌస్ లో దాక్కుండో, పైరవి భవనంలో తొంగుండో తెలియదు. జనాలను మీ సావు మీరు జావుండ్రి అని వదిలేసిండు. ప్రైవేటు ఆసుపత్రుల దోపిడీతో జనం అల్లాడిపోతున్నా పట్టించుకున్న పాపాన పోలేదు. ఉద్యోగాలు ఊడుతుంటే నీరో చక్రవర్తిలా చూస్తూ ఉండిపోయిండు.
శ్మశానాలలో శవాలకు పద్ధతిగా దహన సంస్కారాలు కూడా చేయించలేని పరిస్థితి తెచ్చిండు. దీనంతటికీ కేసీఆర్ నిర్లక్ష్యం కారణం కాదా? ఇక నిన్న మొన్న వరదల గురించైతే చెప్పనే అక్కర్లేదు. ఊళ్ళో రైతు మునిగితే పట్టించుకున్నది లేదు. గ్రేటర్ల మాత్రం ఎన్నికలున్నాయి కదా, అందుకే 10,000 పంచుడుకు రెడీ అయ్యిండు. పోనీ అదైనా మంచిగా చేసిండా అంటే గులాబీ గద్దలు అందిన కాడికి దండుకున్నాయి. కళ్ళ ముందు ఇల్లు మునిగిపోయి అన్నమో రామచంద్ర అని బాధితులు ఏడుస్తుంటే అట్లాంటోళ్ల దగ్గర కమిషన్లు దండుకున్న దుర్మార్గులు గులాబీ బ్యాచ్. ఆరోపణలు వెల్లువెత్తితే ఆ తర్వాత మీ సేవకు పొండ్రి అని చేతులు దులుపుకున్నారు. అక్కడేమైందో అందరికీ తెలిసిందే. ఇది అడ్మినిస్ట్రేషన్ అట్టర్ ఫెయిల్యూర్. ఇక మతం పేరుతో చలి కాచుకునే పనిలో మరో పువ్వు పార్టీ సిద్ధమైంది. వాళ్ళు దుబ్బాకకు ముందు లేరు, గ్రేటర్ తర్వాత ఉండరు. బీజేపీ విషయంలో ఈ మధ్యలో జరుగుతున్నదంతా నడమంత్రపు సిరి లాంటిది. ఇది 5 ఏళ్ల గ్రేటర్ ముచ్చట. అందుకే బస్తీ బిడ్డ ఓటేసే ముందు జర జాగ్రత్తగా ఆలోచన చెయ్యి.